అందరికీ వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987ని సవరించడం కూడా జరిగింది ఈరోజు కేబినెట్లో. ముఖ్యంగా మనం టూరిజం అంటే మనకి తెలియంది కాదు. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ఎంత నిర్లక్ష్యానికి గురైందో మనకి తెలియంది కాదు. మన రాష్ట్రంలో అనేక టూరిస్ట్ ప్లేసులు ఉన్నా నా మీడియా మిత్రులే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మన దగ్గర ఉన్న టూరిస్ట్ ప్లేసుల్ని డెవలప్ చేసుకొని కారణంగా, ఒక పాలసీ అంటూ లేని కారణంగా ఇంటి ముందున్న ఈ టూరిస్ట్ ప్లేస్ను వదిలి ఎక్కడికో దూర ప్రాంతాలకు మనం పోతుంటాం. అలా కాకుండా ఈ ప్రభుత్వానికి తెలంగాణకి కూడా ఒక టూరిస్ట్ పాలసీ ఉండాలి అని కేబినెట్లో చాలా వివరంగా విపులంగా 2025 నుంచి 2030 వరకు టూరిస్ట్ పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 స్పెషల్ టూరిస్ట్ ఏరియాలని పర్యాటక కేంద్రాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలలో ఈ టూరిస్టు పాలసీ వలన 15,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా పెట్టుబడులు వచ్చే విధంగా ఆ దిశలో అనేక నిర్ణయాలు ఈరోజు కేబినెట్లో ఈ కొత్త టూరిస్ట్ పాలసీని గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు, మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాదుకి ఏర్పాటు చేయాలని, దానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే సుమారు 140 దేశాల నుంచి వచ్చే అతిథులకి ఎక్కడా లోటు జరగకుండా ఉండే విధంగా మహా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా శాఖకు సంబంధించి మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రెవెన్యూ గ్రామాలకి 10,954 రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఈ రెవెన్యూ గ్రామాలకి నాదులు అనేవాళ్ళు ఎవరూ లేని కారణంగా గడిచిన 10 సంవత్సరాలలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలియంది కాదు. అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు, నేను చెప్పాం. అన్న మాట ప్రకారం ఈ 10,954 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారుల్ని నియమించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏదైతే గతంలో విఆర్ఓ వ్యవస్థని పూర్తిగా ఆనాటి ప్రభుత్వం డిమాలిష్ చేసిందో, దాంట్లో యోగ్యులైన వారందరినీ దీంట్లో తీసుకోవాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది.